ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే మీరు అనేది అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఇక స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తేల్చుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరు అని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తోటి కోడళ్లతో కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవలు కాస్త జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది. దాన్ని అధిగమించడం కూడా ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా వారు ఒక మాట అన్నారు కదా అని అన్నప్పుడు మీరు సొంత వాళ్ళే కదా అని వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీ యొక్క కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అని అనుకుంటున్నారు, వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ వారి దగ్గర లేకుండా పోయింది. అటువంటి వారికి అనేది మీ యొక్క ఫోన్ నెంబర్ దొరకడం, వ్యక్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కాల కృతజ్ఞతలు చేసుకున్నట్లయితే గనక
మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈ రోజు చూడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. ఇక కన్యా రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగుల జీవితంలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీ పైన ఆరోపణ నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీరు చాలా అవసరం. ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున అనేది గడవబోతున్నాయి. మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పాటించండి. శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే పేదలకు అనాథలకు అభాగ్యులకు కూడా అలా దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితం అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు గోచరిస్తాయి. ఇక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున అనేది ఇక కన్యా రాశి వ్యక్తులకు ఈ విధంగా ఉన్నాయి. ఏ విధంగా అంటే మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కన్యా రాశి వారు హనుమాన్ చాలీసను పఠించండి. హనుమాన్ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు. మీరు బయటకు వెళ్ళే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. మీకు విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి బయటకు వెళ్ళేటప్పుడు. అలాగే కన్యా రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కాబట్టి కన్యా రాశి వారు బయటకు వెళ్ళే ముందు గణపతిని ఆరాధించడం చాలా శుభ ఫలితాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా కన్యా రాశి వారికి అనేది ఈరోజు ప్రతికూలతలు అనుకూలతలు ఉన్నాయండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.